హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు ప్రసాదంగా పులిహోర చేసి చూపిస్తాను. సింపుల్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది. ముందుగా ఈ పులిహోర కోసము అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. దీనికోసం నేను ఒక 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒకటికి 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద పెట్టి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోండి. ఉడికిన అన్నాన్ని వెడల్పుగా ఉండే ఒక బేషన్లో వేసుకొని చల్లారనివ్వండి. నేను తీసుకున్న బియ్యానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. ఈ చింతపండులో వేడి నీళ్ళను వేసుకోండి. ఇలా వేడి నీళ్ళను వేసుకోవడం వల్ల చింతపండు త్వరగా నానిపోతుందండి. ఈ వేడి నీళ్ళు పూర్తిగా చల్లబడే వరకు చింతపండుని నానపెట్టుకోండి. నానిన చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఈ చింతపండుని ఒక చిల్లుడు బేషన్లో వేసుకొని ఈ చింతపండులోని పీచులు లేకుండా ఫిల్టర్ చేసుకుందాము. అవసరమైతే కొంచెంగా వాటర్ చిలకరించుకుంటూ గుజ్జు మొత్తము పిండేసుకొని పీసుని పక్కన తీసేయండి. ఇలా కడాయిలోకి చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోండి. ఇలా తీసుకున్న చింతపండు గుజ్జు కడాయిని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా ఉడికించేటప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేయడం వల్ల పులుసుని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత పులుసు అనేది మనకి బాగా దగ్గర పడింది కదా. పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పులుసుని ముందుగా అన్నం తీసుకొని ఆరబెట్టుకున్నాం కదా, అన్నంలో వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ అన్నానికి మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వచ్చేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలండి. వీటిని ద్వారగా సన్నని మంట మీద వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకున్న అల్లం తరుగు వేసుకోవాలి. పులిహోరలో అల్లం ఫ్లేవరు చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయండి. అల్లం కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 4-5 జీడిపప్పు పలుకులు వేసి తాలింపు మొత్తం ద్వారగా ఫ్రై చేసుకోండి. చివరగా ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఈ పోపులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేస్తున్నాను. మీరు కావాలంటే అన్నంలో డైరెక్ట్గా వేసి కలిపేసుకోండి. మీకు ఇంగు ఫ్లేవరు నచ్చితే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగు వేసి కలుపుకోండి. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని చింతపండుని కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని కలిపేసుకుంటే గుమగుమలాడే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆల్రెడీ నేను పులిహోర రెసిపీని వేరే విధంగా కూడా పులిహోర వీడియోస్ చేసి ఉంచానండి. ఛానల్లో ఉంది, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయండి. మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.